కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ని ఇంకా ఎక్కువ శాతంలో నెలకొల్పడం వల్ల ఇది జరుగుతుంది. దీనివల్ల సామాన్య మానవునికి నాణ్యమైన విద్య, వైద్యం అందుతుంది. ఇకపోతే కొన్ని ఏజెన్సీ ప్రాంతాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఆసిఫాబాద్ తీసుకోండి, అక్కడ ఉండే వైద్యపరమైన అంశాలు వేరే, అక్కడ ఉండే రోగాలు కానీ వైద్యపరమైన సమస్యలు కానీ వేరే. ఉదాహరణకి అదే ఆసిఫాబాద్లో ఏం జరుగుతుంది, అక్కడ పరిశుభ్రమైన నీరు లేదు, వ్యక్తిగత పరిశుభ్రత గురించి వారికి అవగాహన లేదు, పౌష్టికమైన ఆహారం లభించదు, ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో పటిష్టమైన వైద్యం లేదు, అక్కడ అందుబాటులో లేదు. తర్వాత చైల్డ్ మోర్టాలిటీ, అంటే అక్కడ డెలివరీస్ అన్నీ కూడా ఇళ్ళల్లో అవుతాయి, చైల్డ్ మోర్టాలిటీ దాంట్లో పెరుగుతుంది. ప్రభుత్వం అనుకుంటే